కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో గురు నవోదయ సైనిక స్కూల్ కోచింగ్ సెంటర్లో కలకలం రేగింది. కోచింగ్ సెంటర్లో ఉండటం ఇష్టం లేక ఓ విద్యార్థి 3వ అంతస్తు నుంచి దూకాడు. తీవ్ర గాయాలు కావడంతో అతన్ని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. విషయం సీరియస్గా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంటికి వస్తానని పట్టుబట్టిన విద్యార్థిని తండ్రి మందలించి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటు చేసుకుంది. మరోవైపు అనుమతులు లేకుండా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాణాలు పోతున్న లెక్కలేని విద్యాధికారులు వెంటనే పట్టించుకొని జిల్లా విద్యాశాఖ అధికారులు ఈరోజు యూనూరు పట్టణంలో కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ విద్యార్థి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్య గల ఖాతాలు ఖచ్చితంగా బయట పెట్టాలి. అదేవిధంగా విద్యార్థి మానసికంగా ఒత్తిడి గురై ఈరోజు ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ లో ఒక సబ్జెక్ట్ లాగా వీళ్ళకి ఏర్పాటు చేసి విద్యార్థులు కూడా మానసికంగా గురి చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ లక్షలు వసూలు చేసి విద్యార్థులకు ఎటువంటి వసూలు కల్పించుకోకుండా లక్షలు వసూలు చేసి విద్యార్థులను వేధించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే విద్యార్థి ముందు కళ్ళ కారణాలు ఖచ్చితంగా బయట పెట్టాలి, ఖచ్చితంగా విచారణ చేయాలి. గురు కోచింగ్ సెంటర్ తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులుగా ఆత్మహత్య పాల్పడిన విద్యార్థులు కూడా గురు కోచింగ్ యాజమాన్యం కూడా నష్టపరం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్ర, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు యూనూరు పట్టణంలో కోచింగ్ సెంటర్ నందు కోచింగ్ విద్యార్థి 3వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడం జరిగింది. ఈ ఆత్మహత్య గల ఖాతాలు ఖచ్చితంగా బయట పెట్టాలి. అదేవిధంగా విద్యార్థి మానసికంగా ఒత్తిడి గురై ఈరోజు ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ లో ఒక సబ్జెక్ట్ లాగా వీళ్ళకి ఏర్పాటు చేసి విద్యార్థులు కూడా మానసికంగా గురి చేసే పరిస్థితి కనబడుతుంది. ఈ లక్షలు వసూలు చేసి విద్యార్థులకు ఎటువంటి వసూలు కల్పించుకోకుండా లక్షలు వసూలు చేసి విద్యార్థులను వేధించే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి తక్షణమే విద్యార్థి ముందు కళ్ళ కారణాలు ఖచ్చితంగా బయట పెట్టాలి, ఖచ్చితంగా విచారణ చేయాలి. గురు కోచింగ్ సెంటర్ తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థులుగా ఆత్మహత్య పాల్పడిన విద్యార్థులు కూడా గురు కోచింగ్ యాజమాన్యం కూడా నష్టపరం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మహేంద్ర, పీడీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని గురు కోచింగ్ సెంటర్ నవోదయ కోచింగ్ సెంటర్ నందు ఒక విద్యార్థి నిశాంత్ అనేటువంటి విద్యార్థి మరి దాదాపు ఒక 3 అంతస్తుల భవనం నుండి కూడా మరి విద్యార్థికి సరైనటువంటి స్వేచ్ఛ లేక ఈరోజు ఆ పిల్లని కనీసము ఒక జైలు లాగా ఈ యొక్క గురు నవోదయ కోచింగ్ సెంటర్ నిర్వహిస్తూ విద్యార్థులకు కనీసం వాళ్ళ హక్కులను కూడా వాళ్ళు కల్పించకుండా ఈరోజు ఎమ్మిగనూరు పట్టణంలోని నవోదయ కోచింగ్ సెంటర్లు మరి అవలంబిస్తూ ఉన్నాయి. దీనిపైన తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారి కానీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కానీ స్పందించి ఈరోజు నిశాంత్ అనేటువంటి విద్యార్థి తను కోచింగ్ సెంటర్ లో ఉండకుండా నేను ఇంటికి వెళ్తానని చెప్పి మారం చేస్తూ అక్కడ 3 అంతస్తుల భవనం నుంచి దూకి ఈరోజు ప్రమాదానికి గురైనటువంటి పరిస్థితి గురు నవోదయ కోచింగ్ సెంటర్ నందు మరి దాపరించ ఉంది. వారి యొక్క విద్యార్థి గాయాల పాలయ్యి సరైనటువంటి ఇక్కడ సదుపాయాలు లేక బిల్డింగ్ లో సరైనటువంటి వసతులు లేక ఈరోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులను ఒక జైల్లో అక్కడ విద్యార్థులను వేసి నవోదయ కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తా ఉన్నారు.
దీనిపైన గత విద్యార్థి సంఘాలుగా మేము గత 3 నెలల నుండి కూడా అనేక ఉద్యమ పోరాటాలు చేశాం. విజయవాడ ఉన్నటువంటి చైల్డ్ కమిషన్ కూడా మేము అక్కడ ఉన్నటువంటి చైల్డ్ కమిషన్ చైర్మన్ కూడా విన్నవించుకున్నాం. మా యొక్క నవోదయ కోచింగ్ సెంటర్ లో ఉన్నటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించండి, ఆ యొక్క విద్యార్థుల హక్కులను కాపాడండి అని చెప్పేసి మేము గత నెలన్నర కింద కూడా చైల్డ్ కమిషన్ కూడా మరి కంప్లైంట్ చేశాం. కాబట్టి జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి ఈ రోజు జరిగినటువంటి గురు నవోదయ కోచింగ్ సెంటర్ లో జరిగినటువంటి ప్రమాదం పైన తక్షణమే విచారణ చేసి ఇక్కడ గురు కోచింగ్ సెంటర్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి అటువంటి ఇల్లీగల్ గా నడుతున్నటువంటి నవోదయ కోచింగ్ సెంటర్లు కూడా సీజ్ చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శేఖర్ నాయుడు, విద్యార్థి సంఘం నాయకుడు.